హరి ఓం ఎవ్రీవన్. ఇవాళ యుఎస్లో ఉన్న మన ఇండియన్స్ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నానమ్మా. ఫస్ట్ వినాయకుడిని చదువుకోవాలి. ఓం హరి ఓం ఎవ్రీవన్. వినాయక ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. యా కుందేందు తుషారహారధవళ యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేత పద్మాసనా. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వెరీ 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 ఇంపార్టెంట్ విషయం చూస్తున్నానమ్మా. అమెరికాలో ఉన్న మన ఇండియన్స్ అందరికి కూడా, ఎందుకంటే ఇక్కడ మనకు తెలియదు, కొత్తగా వస్తాము విజిటర్స్, కానీ విజిటర్స్కి అస్సలు తెలియదు. మనం ఏదో పిల్లలకి హెల్ప్ చేయాలని వస్తాం, ఏదో మన చాతైంది మనం చేస్తాం. కానీ ఇవి కానీ ఇక్కడ అమెరికా వాళ్ళు మెచ్చుకోవాలమ్మా. ఎందుకో తెలుసా? ఇవి చెక్క ఇల్లు కదా, చెక్కలతో అంటే చెట్ల కర్రలతో చేస్తారు. అవి చూడటానికి భవనాలాగా ఉంటాయి, కానీ ఎంత శ్రద్ధ తీసుకొని ఎంత బాగా చేస్తారోనమ్మ వాళ్ళు. నాకు అనుభవపూర్వకంగా తెలిసింది. ఏదో 5-6 ఏళ్ళ నుంచి వస్తున్నాను, చూస్తున్నాను, విజిటర్స్గా వెళ్తున్నాను. మనము వంట చేసేటప్పుడు మనం చాలా చాలా ఇది నిజంగా జరిగింది చెప్తున్నానమ్మా. నేనే ఊహించి చెప్పడం లేదు. చాలా చాలా శ్రద్ధగా చేయాలి. అది ఈవిడ ఓల్డ్ కాబట్టి అలా మాట్లాడుతుంది అనుకోవద్దు. వయసులో ఉన్న వాళ్ళైనా సరే, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళైనా సరే, ఏది చేసినా ఏకాగ్రతతో శ్రద్ధతో చేయాలి. అలా చేసినప్పుడు ఏంటంటే మనకు ప్రమాదాలు రావు. అదిగాక మనం ఏదో 2 ఉద్యోగాలు చేసేవాళ్ళు ఏం చేస్తారంటే, నాకు తెలిసి ఇటున ఉద్యోగాల్లో ఆన్లైన్లో ఉంటారు కదా, మీటింగులు అవ్వంటూ అవి చేసుకుంటూ ఉంటారు. కొంతమంది పాలు పెట్టి నా బొట్టి వాడు మర్చిపోతారు. అర్జెంటుగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, వంట చేస్తున్నా కూడా పనులు చేసుకుంటూ ఏదో మనకు తెలియక అక్కడే ఉన్నా సరే ఒకసారి ఆలోచనలు పరిపరి విధాలుగా పోతున్నాయి. ఇంతకీ నేను చెప్పే విషయం ఏంటంటే, నాకు తెలిసిన విషయం చెబుతున్నాను. నిన్న ఎవరో కొంచెం పొరపాటు చేశారు. మరి అది దేవుడు రక్షించాడు, అందరినీ రక్షించాడు. మాకు ఇక్కడ ఏంటంటే ఏదన్నా ప్రమాదం వస్తుంది అని తెలిస్తే అమెరికా వాళ్ళు అన్నీ ముందు జాగ్రత్తలు తీసుకుంటారు అన్నమాట. ఫైర్ ఇంజన్ వచ్చే లోపలే కొన్ని జరగవలసినవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలాగే ఏ పొరపాటు జరిగిందో ఎవరి వల్ల జరిగిందో తెలియదు, కానీ అందరం రక్షించబడ్డాం. ముందున ఫైర్ ఇంజన్ వచ్చింది, అదే ముందు అలారాలు మోగుతాయి అన్నమాట. ఫైర్ ఇంజన్ వచ్చింది, మాకు వస్తే ఒక్కసారే వచ్చింది. అమ్మ బాబాయ్, ఈ మ్యాథ్స్ని పట్టుకోవడం నాకు రాదు, ఎలాగా అనుకున్నా. దేవుడితో ఎలా ఆగిపోయింది. సరే, అప్పుడు నేను వాకింగ్ వెళ్తాను. సరే, కిందకి వెళ్తే అక్కడ మాకు దగ్గరలోనే ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చారు. అందరూ బయటకు వచ్చారు. అలారం మోగుతూనే ఉంది. ఏమైందా అనుకున్నాను. నాకు ఇంగ్లీషు రాదు కదా, అంత బాగా రాదు. సరే అని చెప్పి, నాకు తెలియదు కదా ఏమైందో అనుకున్నాను. సరే, అందరూ బయట వచ్చారు. చాలాసేపటి తర్వాత ఫైర్ ఇంజన్ చాలాసేపు ఉన్నారు ఫైర్ ఇంజన్ వాళ్ళు. సరే, ఏమైందో ఏమో తెలియదు. తర్వాత ఇవాళ నాకు తెలిసిన విషయం ఏంటంటే, ముందే నిప్పు వచ్చే ముందే పొగ వస్తుంది అంటారు. నిప్పులేంది, అదే పొగలేంది నిప్పు రాదంటారు కదా. ఆ పొగ ఫస్ట్ ఏంటి, నిప్పు రాదు. నిప్పు రాకముందే పొగ వస్తుంది. పొగ రాగానే ఏదైనా ఏమవుతుంది, నీళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, అన్నీ పాడైపోతాయి సామాన్లు. ఇప్పుడు సపోజు ఇక్కడ 5 అంతస్తులు ఉన్నాయనుకో, ఏదో అంతస్తులో ఒకరికి పొగ వచ్చిందనుకో, ఏ అంతస్తులో
పొగ వచ్చిందో ఆ అంతస్తులో పైన ఏమవుతుంది, నీళ్ళు వచ్చేస్తాయి, కిందకు వచ్చేస్తాయి. అప్పుడు శోభాలు గీపాలు అవేవో అందరూ చెక్కతో చేస్తారు కదా, అన్నీ పాడైపోతాయి అన్నమాట. కానీ నిప్పు రాదు. నిప్పు అదే మంట వచ్చిందంటే ఎవరు ఆపలేరు. ఎందుకంటే ఒకటి తర్వాత ఒకటి అలా కాలిపోతూనే ఉంటాయి. దేవుడి దగ్గర ఆ ప్రమాదం జరగకుండా కొంచెం ఏ ఇంట్లో జరిగిందో ఆ ఇంట్లో వాళ్ళకి కూడా ప్రమాదం జరగల. వస్తువులు పాడైపోతే మళ్ళీ కొనుక్కోగలం కదా. అది పూర్తిగా వివరాలు నాకు తెలియవు. దీనివల్ల నేను చెప్పేది ఏంటంటే, మీరు వంట చేస్తున్నా ఏం చేస్తున్నా అక్కడ ఉన్నప్పుడు శ్రద్ధగా చేయండి. ఎందుకంటే ఇది కాదు, ఈ సిమెంట్ ఇల్లు కాదు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. అందుకని హెచ్చరిగా ఏదో పెద్దదాన్ని బంగారు మాట బామ్మ మాట అంటారు కాబట్టి చెప్తున్నాను. ఇదే కాదు, ఏ విషయమైనా హెచ్చరిగా ఉండాలి మనం. కానీ ఆ ప్రమాదం ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ కూడా తెలియదు. నా అనుభవం చెబుతున్నాను. నాకేంటంటే ముందు తెలుస్తాయి. వినాయకుడి కనపడే దగ్గర నుంచి ఏదో పూజలు ఉంటాయి, ఏమో తెలియదు, ముందు తెలుస్తుంది. అది వినాయకుడి బుక్ చూసి పట్టుకొని చూస్తున్నాను, కానీ ఆ వివరాలు పూర్తిగా తెలియదు నాకు. మన నుంచి ఏమనిపించింది, పడిపోతాను అనిపించింది. పడిపోతాను అనిపిస్తే నేను ఏం చేయగలను, పడకుండా మెల్లిగా నడవాలి కదా. నడిచాను. 2 రోజుల నుంచి అలా అనిపిస్తుంది. మా అబ్బాయికి చెప్పాను, వీళ్ళకి చెప్పాను, నాకు తెలిసిన వాళ్ళకి చెప్పాను పడిపోతానేమో అని. ఎవరైనా ఏం చెప్తారు, పడిపోతానే ఉంటే మెల్లిగా నడవండి అంటే అంటారు. 75 ఏళ్ళు వచ్చాక నడక తప్పదు కదా. డాక్టర్లు కంపల్సరిగా నడవాలని చెప్పారు. సరే పడిపోతానేమో అని శుభ్రంగా టిఫిన్ తింటున్నాను, కాఫీ తాగుతున్నాను, నా పని నేను చేసుకోవాలి కదా, చేసుకుంటున్నాను, అయిపోతున్నాను. అయితే ఏమైంది, నిన్న గుళ్ళోకి వెళ్ళాను, చక్కగా దేవుడి ప్రసాదం చూశాను. దేవుడు చాలా బాగా జరిగింది. ఎంత బాగా చెప్తారంటే వేద గుళ్ళో, అమ్మ బాబోయ్, ఆ మంత్రాలు ఆ దేవుళ్ళని అవి చూస్తుంటే చెప్పలేము, అది అనుభవించాలి. అంత అయింది. చక్కగా వస్తున్నాను, ప్రసాదం పట్టుకున్నాను, వస్తున్నాను. కొడుకు కోడలు తీసుకెళ్ళారు. చక్కగా మా కోడలు పక్కనే ఉంది. వాళ్ళే ప్రసాదం, మా అబ్బాయి ఏం చేశాడు, అమ్మ ప్రసాదం పడేస్తావు ఇటు అని చెప్పి ప్రసాదం తీసుకున్నాడు. నేను చక్కగా నడుచుకుంటూ వచ్చి కారు దగ్గరకు వస్తున్నాను. ఇంకొక 2 అడుగులు వేస్తే కారు దగ్గరకు వస్తాను. డబ్బీలను పడితే పాపం కోడలు పక్కనే ఉంది కాబట్టి లేపింది. అదేంటి, నేను పడతాను అనుకోలేదు, కొడుకు కోడలు అనుకోలేదు. ఎందుకు పడ్డాను నాకే తెలియదు. తీరా చూస్తే అక్కడ ఇంత ఎత్తు ఉంది. అదేంటి, కార్లు స్లోగా చేసేదాన్ని ఏమంటారు, డ్రైవర్ ఏదో అంటారు కదా, అక్కడ కారు స్లోగా వస్తాయి. అక్కడ చాలా ఎత్తుగా పెట్టారన్నమాట. అది నాకు కనపడలేదు. ఎందుకు కనపడలేదు ఏమో నాకు తెలియదు. ఎందుకని పడింది. అయితే దేవుడు రక్షించాడమ్మా. ప్యాంట్ వేసుకున్నాను, ఎందుకైనా మంచిదని చెప్పి నేను బయటికి వెళ్తే రాత్రిలో చీర కట్టుకోను, గౌన్ వేసుకుంటాను, ప్యాంట్ వేసుకోవడం మూలంగా నేనేంటి పడనని చెప్పి నా భావం. ప్యాంటు జారదు, చక్కగా ప్రాబ్లం ఉండదని చీర కట్టాను. పగలైతే గుళ్ళోకి వెళ్తే చీర కడతాను, రాత్రి పూట ఎవడు ఏమనుకున్నా సరే చీర కట్టాను అనమాట. అక్కడ అందరూ సంప్రదాయంగా వచ్చినా సరే నేను చీర కట్టాను. సాయంకాలం నా జాగ్రత్తలో నేను ఉంటాను. అలా ఉన్నా నిజంగా దేవుణ్ణి రక్షించాడమ్మా. లేకపోతే ఏముంది, డాక్టర్లు చెప్పారు కొంచెం పడ్డా కూడా మీ కాళ్ళు ఇరుగుతాయి, మీకు బలం లేదని చెప్పారు. 2 నెలల నుంచి మందులు వాడుతున్నాను. కానీ దేవుడు ఆయన ఉన్నాడు. దేవుడి దగ్గర చక్కగా వాడు కూడా వాకింగ్ చేసి వచ్చాను. ఎందుకు చెప్పొస్తున్నానంటే, మన జాగ్రత్తలు దేనికి పనికిరావు. కానీ అట్లా అని గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే కాపాడు అనకూడదు కదా. గాలి వస్తున్నప్పుడు మన చేతులు మనం పెట్టాలి. అన్నీ చేశాక అప్పుడు దేవుడి మీద పడితే దేవుడు మనని రక్షిస్తాడు. ద్రౌపది అలాగే కదా, చేతులు అడ్డు పెట్టానన్నాడు, వస్త్రం ఇవ్వలేదు. ఎప్పుడైతే 2 చేతులు ఎత్తేసిందో అప్పుడు కృష్ణుడు
ఇచ్చాడు. అది సంగతి. సరే ఉంటానమ్మా. ఏదో చెప్పాలనుకుని ఏదో చెప్పాను. తప్పులుంటే మన్నించండి. దీంట్లో విషయాలు మీకు అర్థమైతే ఆచరించండి. ఏ పని చేసినా ఏకాగ్రతతో ఉండండి. దేవుణ్ణి తలుచుకోండి. దేవుడే మన బాగోగులు చూస్తాడు. బాగోగులు. ఉంటా మీ శ్రీదేవి. ఏమంటారు మీరు? దీంట్లో ఏదైనా మీకు నిజం అనిపిస్తే నిజమే చెప్పాను, అబద్ధం చెప్పను. ఎందుకంటే నేను సత్యహరిచంద్ర చెల్లెళ్ళని చెప్పను, కానీ బ్రాహ్మణ పుట్టుకలో పెట్టాము కులాలు ఎత్తకూడదు. నాకు తెలియదు. టీచర్గా నాకు తెలిసింది నేను చెప్తున్నాను. ఎప్పుడు టీచరే కదా. ఉంటా మీ శ్రీదేవి.